కాంగ్రెస్ ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉండి హోంశాఖను తన దగ్గర పెట్టుకొని ఈ రాష్ట్రంలో మొత్తం నిర్బంధ పాలన కొనసాగిస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యానికి అంటే విలువ లేకుండా చేస్తూ ఉన్నారు. ఇవాళ మా నాయకుడు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారిని ఇవాళ ఈడీ విషయానికి హాజరైన సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ క్యాడర్గా ముఖ్యమైన నాయకులందరూ కూడా ఇవాళ కేసీఆర్ గారి నివాసానికి ఇక్కడి బయలుదేరుతూ ఉంటే ఇక్కడ హ్యాబిట్స్ పిఎస్ పోలీసులు ఇవాళ ముందస్తు హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇది ప్రజాస్వామ్యానికి పత్రిక అని చెప్పి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇవాళ ప్రశ్నిస్తా ఉన్నాం. ఇవాళ ప్రశ్నించేది వాళ్ళ కేంద్ర ఆధీనంలో ఉన్న ఈడీ సంస్థలు ప్రశ్నిస్తారు. ఈడీ ప్రశ్నిస్తే ఇవాళ రాష్ట్రంలో పోలీసులకు ఉలిక్కిపాటు ఎందుకు, రాష్ట్ర ప్రభుత్వానికి ఉలిక్కిపాటు ఎందుకు ఈ రకంగా మా పార్టీ క్యాడర్ను కార్యకర్తలను నాయకులందరినీ ముందస్తు అరెస్ట్ చేయాల్సిన అవసరం ఏమున్నది? ఇవాళ కేంద్రం రాష్ట్రం కలిసి ఇవాళ కుట్ర పండుతున్నాడు. కేటీఆర్ గారిని ఇవాళ కేసులో ఎక్కించాలని శత విధాల ఇద్దరు రెండు భాగస్వామ్య పక్షాలు ఇవాళ ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఈ నిర్బంధ పాలన ఎన్ని రోజులు కొనసాగదు. ఖచ్చితంగా ప్రజల బుద్ధి చెప్పే రోజులు దగ్గరికి వస్తుంది. ఇప్పటికైనా ప్రజల పాలన దృష్టి పెట్టడం తప్ప ఈ రకంగా నిర్బంధ పాలన కొనసాగించడం కరెక్ట్ కాదని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రేవంత్